చలి. ఓహో, ట్రైన్ వెళ్ళిపాయే, ట్రైన్ వెళ్ళిపాయే. లో ఉన్న నిహాంత్ ముసుగు సూపర్ ఉంది పెయింటింగ్. రష్ ఈరోజు ద్వారకాలో, మై గాడ్ మళ్ళీ రష్ ఉంది. సో 100 రూపీస్ మాట్లాడాము, హోటల్ వరకు గుడి దగ్గరికి వదులుతాడు. సో ఇది ద్వారకాలో రూమ్, 2500 టారిఫ్. ఇది వాష్రూమ్. సో ఇప్పుడే రూమ్లో చెక్ ఇన్ అయిపోయినాము అండ్ ఇప్పుడు కొంచెం టీ తాగాలనేసి వెళ్తూ ఉన్నాము. రాత్రంతా నిద్రే లేదు ట్రైన్లో, అసలు ఫుల్ హెడేక్ వస్తుంది. సో అందుకు కొంచెం టీ తాగేసి రెస్ట్ తీసుకొని గుడికి అయితే వెళ్తాను దర్శనానికి. ఎందుకు మా ఆయన అసలు మార్నింగే పోహా పెట్టుకున్నారు. టీ చూడు, టీ పోహా ఏంది, నీకు జిలేబీ కొనిస్తాను రా పొద్దున్న. నీ ఫ్రెండ్ వచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్, మా ఆయనకి, నాకు దోశ, మసాలా దోశ. సో ఇప్పుడు మనం వచ్చిన ఆలయం భట్కేశ్వర్ మహాదేవ్ ఆలయము. భట్కేశ్వర్ ఆలయం ఇది ద్వారకాలో ఉన్న భట్కేశ్వర్ మహాదేవ్ ఆలయం. అరేబియన్ సీ మధ్యలో నిలిచిన అందమైన శివాలయం ఇది. ఇక్కడున్న శివలింగం స్వయంభూ అని నమ్మకం. మనుషులు ప్రతిష్ఠించలేదు, స్వయంగా ప్రకటన అయింది అని విశ్వాసం. సముద్రం అలలు పెరిగినప్పుడు అవి శివలింగాన్ని తాకుతాయి. అది సముద్రమే స్వయంగా మహాదేవుడికి అభిషేకం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ సూర్యాస్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి మరియు ఆధ్యాత్మిక కలిసిన పవిత్ర ప్రదేశం. లో టైడ్ సమయంలో భక్తులు నడుచుకుంటూ ఆలయానికి వెళ్ళవచ్చు. హైటైడ్ సమయంలో ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. మీరు ఎప్పుడైనా ద్వారకాకు వస్తే ఈ ఆలయం మాత్రం మిస్ అవ్వకండి. ఏముంది, వాటర్ చూడండి ఎంత బాగున్నాయి. అరేబియన్ సీ ఇది.
ఏం తెలుసా, ఆడపిల్లలు భూలోకం వదిలేసి చంద్రలోకానికి పోయినా కానీ పానీపూరి మాత్రం వదలరు. కర్ణాటకలో దొరకదనేసి ఇక్కడ గుజరాత్లో కూడా తింటున్నారు. ఓయ్ నన్ను బోటింగ్ తీసుకొని పోయే. ఓయ్ బోటింగ్ పోదాం పద. మాకు రాదే. సూపర్. ఏ తూ ఉప్పు నీళ్ళు. ఓయ్ ఏ చూడే ఇప్పుడు వినపండు కూడా వినపడదు మనిషికి. ఓయ్ నిహాన్ సూపర్. సన్సెట్ బీచ్ దగ్గర సూపర్ అనిపిస్తుంది. వడాపావ్ 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 పెట్టు 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 కింద పెట్టు. టైం 6:37 అయితే ఉంది. సో ఇప్పుడు దర్శనం వెళ్ళాలనేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నాము గుడి దగ్గరికి. సో ఫస్ట్ టీ తాగేసి వెళ్తాము. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎడో చూసి తెలిసిన ప్లేస్కి వచ్చినట్టు ఉంది నాకు. పూరి అంటా ఉన్నాడు వీడు. పూరిలోనా? తాగు. బాగుంది కదా? స్వర్గానికి మూడే మెట్లు. బాగుంది. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. మంగళారతి తీసుకొని దర్శనం చేసుకొని అయితే ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇప్పుడు కొంచెము ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళిపోతాము. బాదం షేక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో నైట్కి డిన్నరు దాల్ కిచడి కర్డ్. ఇక్కడ ఉన్నాడు నిహాంత్.